అనగనగా అది రామాపురమనే గ్రామం. అక్కడి రైతులందరూ ఒట్టి అమాయకులు, నిరక్షరాస్యులు. తమకు ఎవరు ఏమాత్రం ఉపకారం చేసినా దానికి మూడింతలు ప్రత్యుపకారం చేయటమే కాక కలకాలం వారి గురించి చెప్పుకునేవారు. ఇక ఆ అమాయకులను దోచుకోవడానికి ఆ గ్రామంలో 3 వ్యక్తులుండేవారు. వారిలో ఒకడు కరణం కనకాచారి. అబ్బే, ఈ పొలం ఇలా అమ్మటానికి వీలేదయ్యా. మారిన కొత్త నిబంధనల ప్రకారం ఈ వారసత్వపు హక్కు పత్రం చెల్లదు. ఇంకా శిస్తులు కట్టడానికి బోలెడంత వ్యవధుంది. అయ్యో, మరీ ఇంత ఆలస్యమైందేంటి? నువ్వు అపరాధ రుసుము వెంటనే కట్టకపోతే నీ ఆస్తి నీకు దక్కదోయ్ అంటూ పొలాల క్రయ విక్రయాల కోసం తన దగ్గరికి వచ్చిన వారికి దస్తావేజుల్లోనూ రాతకోతల్లోనూ ఏదో ఒక లోపం ఉందని చెప్పి వాళ్ళని భయపెట్టి వాళ్ల వద్ద నుండి భారీగా డబ్బులు వసూలు చేసేవాడు కనకాచారి. నేనిలా చెబుతున్నానని ఇందులో నాకేదో లాభం ఉందని నువ్వేమనుకోకు. నేను మీ అందరి క్షేమం కోరేవాణ్ణి. పైగా నాకు పాపభీతి, దైవభక్తి ఎక్కువ. నీ మంచి కోరేదంతా చెప్తున్నానాయ్ అంటూ కరణం కనకాచారి తాను ఆ గ్రామ ప్రజల అందరి క్షేమం కోరేవాడినని జనాన్ని నమ్మించేవాడు. ఇక వాళ్లలో రెండోవాడు మునసపు శరభయ్య. అతను పేద రైతులకు లేదనకుండా అడిగినంత డబ్బు అప్పిచ్చి ధర్మవడ్డీ పేర దొంగలెక్కలు వేసి చక్రవడ్డీ కాజేసేవాడు. పాపం, మీకు ఎంత అవసరం లేకపోతే నా దగ్గరకు వస్తారు చెప్పండి? మీరు కష్టంలో ఉండగా మీకు సహాయం చేసినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఏదో నా దగ్గర డబ్బుంది కాబట్టి మీకు అప్పులు ఇవ్వగలుగుతున్నాను. అయినా మీ దగ్గర తీసుకునే వడ్డీతో నేనేమైనా మేడలు కడతానా ఏంటి? మళ్ళీ ఆ డబ్బులతోనే మీకు అప్పులు ఇస్తాను కదా. పోతూ పోతూ ఇదంతా నేనేమన్నా మూట కట్టుకుని పోతానా ఏంటి? అంతా మీ మంచి కోసమే చేస్తున్నాను నేను అని దొంగ అప్పు ఇచ్చి ఆ ప్రజలను అమాయకుల్ని చేసి వాళ్ల మంచితనాన్ని ఆసరాగా చేసుకుని వాళ్లకి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి వాళ్ల వద్ద నుండి భారీగా వడ్డీ వసూలు చేసేవాడు. ఇక వాళ్లలో మూడోవాడు వైద్యుడు వరదాచారి. చిన్న చిన్న జ్వరాలు, రోగాలతో తన దగ్గరికి వచ్చిన వారికి ఇక లాభం లేదయ్యా. ఈ జబ్బు తగ్గాలి అంటే చివరి ప్రయత్నంగా నువ్వు సువర్ణ భస్మం వాడాల్సిందే. దానికి చాలా ఖర్చవుతుంది. అయితే నువ్వు నాకేమివ్వక్కర్లేదు. నేను ఉచితంగా వైద్యం చేసినా ఆ మందులకు ఖర్చవుతుంది కదా. ఆ ఖర్చు నువ్వు భరిస్తే చాలు. అంతకు మించి నువ్వు నాకు ఒక్క పైసా కూడా ఇవ్వక్కర్లేదు. అలా చిన్న రోగంతో తన దగ్గరికి వచ్చిన వారికి పెద్ద పెద్ద భయంకరమైన జబ్బుల పేర్లు చెప్పి ఆ జబ్బులను తన మందులతో ప్రకోపింపచేసి చివరికి వారి వద్ద నుండి మోసపూరితంగా డబ్బులు వసూలు చేసి ఆ తర్వాత జబ్బులు తగ్గించేవాడు. ఇక ఈ 3 ఈ విధంగా అమాయకులైన గ్రామ ప్రజలని రకరకాలుగా దోచుకునేవారు. ఇలా ఉండగా ఓ రోజు కరణం కనకాచారి కొడుకు నరహరికి అకస్మాత్తుగా జబ్బు చేస్తుంది. అయ్యో 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 అయ్యో, ఏమిటి ఉపద్రవం? ఒక పక్క వీడికి నేను పెళ్లి ప్రయత్నాలు చేస్తూ ఉంటే వీడు ఇప్పుడు ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. వెంటనే వరదాచారిని పిలిచి వీడి ఆరోగ్యం వెంటనే బాగుపడేట్టు చేయాలి. వెంటనే వైద్యుడు వరదాచారిని పిలిపిస్తాడు కరణం కనకాచారి. ఇక వరదాచారి వస్తూనే నరహరి నాడి పరీక్షించి పెదవి విరిచి కొంతసేపు ఏదో ఆలోచించి కరణంతో ఇలా అంటాడు. మీ వాడికి వచ్చింది సాధారణమైన జ్వరం కాదు. ఇదొక ప్రాణాంతకమైన విషజ్వరం. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇంకా ఆలస్యం చేస్తే చాలా ప్రమాదం. నేను ఎప్పుడూ అగస్త్యమూలికా శాస్త్రంలో చదివినట్టు గుర్తు. దాని ప్రకారం సువర్ణ భస్మం వాడి తీరాల్సిందే. తప్పదు. దానికి 4 కాసుల బంగారం కావాలి. మరి దీనికి మీరు సిద్ధమేనా? ఆ మాట వినగానే కరణం గుండె గుభేలుమంటుంది. ఏంటి, 4 కాసుల బంగారం కావాలా? ఇంకా ఏమైనా ఉందా? లేదు లేదు, నేను మా వాడిని పట్నం తీసుకుపోదాం అనుకుంటున్నాను. సరే, తీసుకువెళ్ళండి. దానికి నేనెందుకు కాదంటాను. కానీ 4 కాసుల బంగారం కోసం ఇప్పుడు మీరు ఆలోచిస్తే మీవాడు పట్నం వెళ్లే వరకు బ్రతుకుతాడు అనే భరోసా మాత్రం నేనివ్వలేను. మరోసారి ఆలోచించుకుని బయలుదేరండి అని వారిని భయపెడతాడు వరదాచారి. అయితే కొడుకు మంచం ప్రక్కనే ఉన్న కరణం భార్య కామాక్షమ్మ ఆ వైద్యుడు మాటలు విన్న వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన చేతి గాజులు తీసిచ్చేస్తుంది. ఇక భార్య నోటికి వెరిచే కరణం వరదాచారి మోసగిస్తున్నాడని అనుమానించినా ఏమీ చేయలేకపోతాడు. సరే, ఇక మీరు నాపై నమ్మకం పెట్టారు. మీ వాడి సంగతి నేను చూసుకుంటాను. ఇంక మీరు నిశ్చింతగా ఉండండి. 1 వారం రోజుల్లో మీ వాడి జబ్బు తగ్గిపోతుంది అని వారికి చెప్పి 1 వారం రోజుల పాటు నరహరి జబ్బు ప్రకోపింపచేసి 2వ వారంలో పూర్తిగా తగ్గిపోయేటట్టు మందిస్తాడు. అయితే జబ్బు తగ్గిపోయినా తరువాత మళ్లీ అతన్ని చూడ్డానికి వచ్చిన వరదాచారి, చూశారా, నేను చెప్పాను కదా,
ఇప్పుడు మీ వాడి ఆరోగ్యానికి ఇంకా ఎటువంటి ప్రమాదం లేదు. నా స్వర్ణ భస్మం బాగా పనిచేసింది. నా వైద్యం ఫలించింది. అలా అదంతా తన ప్రతిభేనని చెప్పుకుంటాడు వరదాచారి. ఇక చేసేదేమీ లేక అతను అడిగినంత డబ్బు ఇచ్చి పంపించేస్తాడు కరణం. ఇకిదిలా ఉండగా ఓ రోజు అర్ధరాత్రి వరదాచారి రొప్పుతో కరణం ఇంటికి పరిగెత్తుకొచ్చి, కరణం గారు, నా కొంప మునిగింది. మా ఇంట్లో ఇప్పుడే దొంగలు పడి వెండి బంగారాలతో పాటు మా అక్కయ్య చనిపోతూ మా అమ్మాయి లక్ష్మి పేర రాసిన 5 ఎకరాల కొబ్బరి తోట తాలూకా హక్కుపత్రం కూడా ఎత్తుకుపోయారు. ఆ తోటనే కట్నంగా ఇచ్చి దాన్ని పెళ్లి చేద్దామనుకుంటున్నాను అంటూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తాడు వరదాచారి. అయితే ఇదే మంచి అవకాశంగా భావించిన కరణం కనకాచారి వరదాచారితో ఇలా అంటాడు. అయ్యో, అసలు ఈ హక్కుపత్రం బూటకపుదని నాకు ఫిర్యాదులొచ్చేయండి. ఆ హక్కుపత్రం మీరే సృష్టించుకుని మీ అక్కయ్య చావగానే ఆవిడ వేలిముద్ర వేయించుకున్నారని నిన్ననే రాజధాని నుండి నాకు ఫిర్యాదొచ్చింది. ఈ విషయం రహస్యంగా పరిశోధించి నివేదిక పంపమని కొత్వాల్ నన్ను కోరాడు అని కరణం అనడంతో ఆ మాటలు విన్న వరదాచారి ఒక్కసారిగా గడగడా వణికిపోతాడు. ఆస్తి కోసం నా బుద్ధి గడ్డితింది. దాయాదుల బెడద తప్పుకోవడానికి అలా చేశాను. నిజం బయటపడితే నేనిప్పుడు చిక్కుల్లో పడిపోతాను. ఇప్పుడిక మీరే నన్ను ఈ సమస్య నుండి బయటపడేయాలా అంటాడు వరదాచారి. దాంతో కరణం కాస్త ఆలోచించి ఇలా అంటాడు. సరే, మీ అమ్మాయి పేరు మీద ఉన్న హక్కుపత్రం ఇంకొకరికి ఎలాగో పనికిరాదు. అది లేకపోవటం వల్ల మీకు కొబ్బరి తోట మీద హక్కు ఉండదు. ఇక తోట మీకు చెందాలి అంటే నేను రాజధాని వెళ్ళి కొత్వాలకు అతని సిబ్బందికి లంచాలు పెట్టి మీ పత్రం దొంగిలించిన వాడిని పట్టుకుని అది తిరిగి మీకు చెందేటట్టు చూస్తాను. అయితే ఇదంతా మూడో కంటికి తెలియకుండా జరిగిపోవాలి. బాగా ఖర్చుతో కూడుకున్న పని కూడా. మరి మీరేమంటారు అని వరదాచారిని భయపెడతాడు కరణం. అయితే ఆ దొంగల వల్ల ఇప్పుడు ఆ తోట తప్ప ఇంక తన దగ్గర ఏమీ మిగలకపోవడంతో వరదాచారి బాగా ఆలోచించుకుని కరణంతో ఇలా అంటాడు. సరే, మీరు చెప్పినట్టే చేద్దాం. కానీ నా దగ్గర ఉన్న మొత్తం వెండి బంగారం కూడా దొంగ వెధవలు దోచుకుపోయారు. ఇప్పుడు నేను మీకు ఎలా ఇవ్వగలను? ఓ శతాని సమస్య. మన ఊళ్ళో ఎలాగూ ఆ వడ్డీ వ్యాపారి శరభై ఉన్నాడు కదా, వాడి దగ్గర ఎంతో కొంత అప్పు తీసుకుని నాకివ్వండి. మీ తోట తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ మీ అప్పు మీరు తీర్చేసుకోవచ్చు. ఏదో నా కొడుకు ప్రాణం కాపాడారు కాబట్టి నేను ఈ సహాయం చేస్తున్నాను. లేదంటే అసలు నేను ఇలాంటి పనులు చేయను, మీకు తెలుసు కదా అని కరణం అనడంతో కొంతసేపు ఏదో ఆలోచించుకున్న వరదాచారి ఇక తన తోటను దక్కించుకోవడానికి వేరే మార్గం లేక ఇలా అంటాడు. సరే, అయితే మీరు చెప్పినట్టే నేను శరభయ్య దగ్గరకు వెళ్ళి ఓ 1000 రూపాయలు వడ్డీకి అప్పు తీసుకుంటాను. మీరు ఎలాగైనా ఈ ఆపద నుంచి నన్ను కాపాడాలి అంటాడు వరదాచారి దీనంగా. అయితే అప్పటికీ సంతృప్తి చెందని కరణం మళ్ళీ ఇలా అంటాడు. అబ్బే, మీకు అర్థం కావటం లేదండి. ఇది చాలా పెద్ద పని. మీరనుకున్నట్టు చిన్న పనేం కాదు. అసలు 1000తో ఈ పని కాదు. నేను చాలా మందికి ఇందులో డబ్బులు తినిపించాలి. ఇక కొత్వాల సంగతి మీకు తెలిసిందేగా. మీరు చెప్పింది నాకు అర్థమవుతోంది. కానీ ఇప్పుడు నా దగ్గర ఏమీ లేని ఈ స్థితిలో ఆ శరభయ్య మాత్రం నాకు అంతకు మించి డబ్బులు అప్పుగా ఇవ్వలేడు కదా. అసలు ఏం చెయ్యాలో మీరే చెప్పండి అని అడగడంతో కరణం కూడా కొంతసేపు ఆలోచించి ఇందులో తనకు కూడా లాభం చేకూరేటట్టు ఒక పథకాన్ని పన్ని వరదాచారితో ఇలా అంటాడు. సరే, అయితే మీరు ఇంతగా బతిమాలుతున్నారు కాబట్టి మీకు నష్టం రాకుండా ఈ పని జరిగేటట్టు నేను ఓ పథకం చెప్తాను. మీ ఇష్టమైతే అలా చేయండి. సరే, ఈ కష్టం నుండి నన్ను బయటపడేస్తాను అంటే మీరు ఏం చెప్పినా చేస్తాను. ఇంతకు నేనేం చెయ్యాలో చెప్పండి. సరే, అయితే ఇలా దగ్గరికి రండి అని చెప్పి కరణం తన పథకాన్ని వరదాచారి చెవిలో వివరంగా చెప్తాడు. అంతా విన్న వరదాచారి కూడా వెంటనే ఆ పథకాన్ని అమలు చేయడానికి ఒప్పుకుంటాడు. ఇక మరుసటి రోజు అర్ధరాత్రి వేళ వరదాచారి ఉండే పెద్ద పూరిల్లు తగలబడిపోతుంది. దాంతో ఊరి జనమంతా అక్కడ పోగై మంటలు ఆర్పుతూ ఉంటారు. అయితే ఈ లోపలే ఆ సమస్తము బూడిదైపోతుంది. అప్పుడు వరదాచారి భార్య, అయ్యో అయ్యో, బంగారం లాంటి మా ఇల్లు, పిల్ల పెళ్లికని తెచ్చిపెట్టుకున్న సరుకులన్నీ బూడిదైపోయాయే. ఇప్పుడు అమ్మాయి పెళ్లి ఏం పెట్టి చేద్దామండి అని ఏడ్చి గుండెలు బాదుకుంటుంది వరదాచారి భార్య. దాంతో వరదాచారి తన పథకం అమలు చేయడం మొదలు పెడతాడు. లేదు, ఇక ఈ ఊళ్ళో మనం క్షణం కూడా ఉండొద్దు. ఒక్క దమ్మిడి కూడా తీసుకోకుండా నేను ఈ ఊళ్ళో వాళ్ళందరికీ ఇంతకాలంగా ఉచితంగా వైద్యం చేస్తూ వచ్చాను. కానీ వీళ్ళు చివరకు నా ఇల్లే తగలబెడతారా? వీళ్ల కోసం ఆరాటపడుతూ నేను జీవితంలో ఏమీ సంపాదించుకోలేదు. ఇంకా వీరి కోసం నేను ఈ ఊళ్ళో ఎందుకుండాలి? పద, ఈ ఊరు వదిలి వెంటనే మనం వెళ్ళిపోదాం
అంటూ వరదాచారి తన భార్యతోనూ కూతురితోనూ కోపంగా అప్పటికప్పుడే బయలుదేరతాడు. అయితే ఇదంతా అప్పటివరకు నిర్ఘాంతపోయి చూస్తూ నిలబడిన గ్రామ ప్రజలు వినేట్టుగా మునసపు శరభయ్య ఇలా అంటాడు. అయ్యో ఆచారి గారు, ఆగండి. ఎవడో దుర్మార్గుడు చేసిన పనికి మీరు గ్రామాన్నంతా నిందించడం భావ్యం కాదు. మేమంతా చందాలు వేసుకుని మీకు నిప్పు భయము నీరు భయము లేని డాబా కట్టించి పెడతాం. ఇన్నాళ్ళు మాకు ఉచితంగా వైద్యం చేసిన మీరు వెళితే మాకు ఇక వైద్యం చేసేదెవరు? మీరు మాత్రం వెళ్ళడానికి వీల్లేదు అంటాడు ఆవేశంగా. అయితే ఆ మాటలకు వరదాచారి ఏమీ అనడు. దాంతో మునసబు జనంకేసి తిరిగి, గ్రామ ప్రజలరా, ఏమిటంతలా చూస్తున్నారు? నేనన్నది నిజమే కదా. దీనికి మీరు ఒప్పుకుంటారు కదా. ఇన్నాళ్ళు మనకు సేవ చేసిన మన వరదాచారి గారికి మనం ఇల్లు కట్టించి పెడదాం అని అంటాడు. దానికి అందరూ తలలోపుతారు. సరే, అయితే మీరెవ్వరూ ఇప్పుడు పైసా కూడా ఇవ్వద్దు. మీ అందరి తరపున నేనే డబ్బులిస్తాను. అయితే మీరెవరు ఎంతెంత చందా వేస్తారో ఇప్పుడే చెప్పేయండి. మీరు వేసే చందాలకు సరిపడా నేను మీకు డబ్బిస్తాను. రేపు పంటలు రాగానే ధర్మ వడ్డీతో సహా తీర్చుకుందురు గాని, సరేనా అని అక్కడ కూడా ఆ ఊరి ప్రజల మంచితనాన్ని అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకుని వడ్డీ వ్యాపారం ప్రారంభిస్తాడు శరభయ్య. ఇక ఆ ఊరి రైతులు పోటీలు పడి మరీ వరదాచారి ఇంటికోసం తమ విరాళాలు ప్రకటిస్తారు. నిమిషాల మీద మంచి డాబా ఇల్లు కట్టడానికి చాలిన చందా పోగవుతుంది. పనివాళ్లు తక్కువ కూలి తీసుకుని 2 నెలల్లో వరదాచారికి మంచి డాబా ఇల్లు కట్టిస్తారు. తర్వాత ఒకరోజు వడ్డీ వ్యాపారి శరభయ్య వరదాచారి వద్దకు వచ్చి ఇలా అంటాడు. ఏంటి వరదాచారి, ఇప్పుడు నీ సమస్య తీరినట్టేగా? ఇంకా ఏవైనా సమస్యలున్నాయా? అంతా బాగానే ఉంది, కానీ ఆ రోజు మీరు నాకు ఎందుకు మాట సహాయం చేసి ఈ ఊరి వారందరి చేత మీ అప్పు రూపంలో విరాళాలు ఇప్పించారో తెలుసుకోవచ్చా? చెబుతాను. ఈ పథకంలో నువ్వు ఆ కారణం మాత్రమే ఉన్నారనుకుంటున్నావా? నేను కూడా ఈ పథకంలో భాగమేనయ్యా అని చెప్పడంతో వరదాచారి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. తర్వాత తేరుకుని, అంటే మా పథకం గురించి మీకు ముందే తెలుసున్నమాట. అవును, నాకు ఆ కారణం మొత్తం చెప్పి నన్ను ఆ రోజు నీకు సహాయం చేయడానికి పంపించాడు మన కరణం. అంతా బాగానే ఉంది, కానీ ఈ గ్రామ ప్రజల అమాయకత్వాన్ని మంచితనాన్ని అడ్డం పెట్టుకుని నా ఇల్లు నేనే తగలబెట్టుకుని వారిని మోసం చేయడం ద్వారా నాకు కొత్త ఇల్లు వచ్చింది. ఇక ఇందులో నీకు ఆ కరణానికి వచ్చిన ప్రయోజనమేంటో తెలుసుకోవచ్చా? ఇందులో అధిక వడ్డీకి అప్పులు చేసి మరీ నీకు విరాళాలు ఇచ్చిన ఈ గ్రామ ప్రజల పంటంతా ఈసారి నా ఇంటికే చేరుతుంది. ఆ కరణానికి ప్రయోజనం ఏంటంటే, నీ కూతురికి ఆ కరణం కొడుకునిచ్చి పెళ్లి చెయ్యాలి. తద్వారా నీ కూతురు పేరు మీద ఉన్న ఆ తోట కట్నం ద్వారా అతని ఇంటికి చేరుతుంది. అంతే. బాగుంది. ఈ ఊళ్ళో నేనొక్కడ్నే మోసగాడిని అనుకుంటే మీరు నన్ను మించిన మోసగాళ్ళలా ఉన్నారు కదా. సరే, అలాగే చేద్దాం. అలా కొన్నాళ్లకు కరణం కనకాచారి కొడుక్కి వైద్యుడు వరదాచారి కూతురికి ఘనంగా వివాహం జరుగుతుంది. ఇక వరదాచారి శాశ్వతంగా రామాపురంలో ఉండిపోయేటట్టు చూడటానికి శరభయ్యే ఈ వివాహం కుదురుస్తాడు. అంతేకాదు 2 పక్షాల ఆయనే పెళ్లి పెత్తనం కూడా చేస్తాడు. అయితే వాళ్లు చేస్తున్నది మోసమని తెలిసిన ఆ పెళ్లికి వచ్చిన గ్రామస్తుల్లో 2 తమలో తాము ఇలా అనుకుంటారు. ఒరే, వీళ్ళ ముగ్గురు కలిసి మనల్ని మోసం చేస్తున్నారని తెలిసి కూడా మనం ఎందుకు వాళ్ళని ప్రశ్నించట్లేదురా? ప్రశ్నించేం చేయగలని చెప్పు. తెల్లారితే ఈ ఊళ్ళో అప్పు కావాలన్నా, వైద్యం చేయించుకోవాలన్నా, ఇంకా ఏదైనా తీర్పు కావాలన్నా ఈ ముగ్గురితోనే పని. ఈ లేకపోతే మనం చానం బతకలేము. ఏక వీళ్ళు మన మంచితనాన్ని శాతకాంతరంగా భావిస్తున్నారా? నువ్వు చెప్పింది కూడా నిజమేరా. వాళ్ళున్న పదవులు వాళ్ళకి అవకాశాన్ని ఇచ్చేయి. మనం ఎలాగూ చదువుకోలేదు. ఇక మన బిడ్డలనైనా మంచిగా చదివించి మన గ్రామంలో మన కుటుంబాల నుండి ఒక వైద్యుణ్ణి గ్రామాధికారిని తయారు చేయగలితే గాని మన కష్టాలు తీరేటట్లేవురా. అవునరా, మన బిడ్డలు బాగా చదివించుకుందాం. అప్పుడే మన జీవితాలు బాగుపడతాయి అని ఆ గ్రామస్తులు ప్రస్తుతానికైతే తమ శక్తి కొలది ఆ పెళ్లికి చదివింపులు చదివిస్తారు. అందుకు కావలసిన డబ్బు శరభయ్య మళ్లీ అప్పుగా ఇస్తాడు. ఆ పెళ్లి సందడి సద్దుమణిగిన 3వ రోజున కరణం రాజధాని నుండి ఒక పత్రం తెచ్చి, చూశారా బావగారు, ఇదిగో నా కోడలి హక్కుపత్రం ఎలాగూ తిరిగి దొరికింది. ఇదంతా మా వాడి అదృష్టం అండి అంటూ దాని వరదాచారికి చూపిస్తాడు. అయితే ఈ పథకం మొత్తం ముందుగానే వేసుకుని కరణం కనకాచారి దాన్ని దొంగిలించిన సంగతి ఎవ్వరికీ తెలియదు. మొత్తానికి సాధించారు బావగారు, మీరు అసాధ్యులు అని వరదాచారి కరణాన్ని మెచ్చుకుంటాడు. అలా ఆ 3 అసాధ్యులు ఆ గ్రామ ప్రజలతో పాటు ఒకళ్లనొకళ్లు మోసం చేసుకుంటూ ఉంటారు. ఇక వాళ్ల సంగతి పూర్తిగా తెలుసుకున్న ఆ ఊరి ప్రజలు మాత్రం ఆ రోజు నుండి వారికి సాధ్యమైనంత దూరంగా ఉండటం మొదలు పెడతారు.